వారు ఏమనుకుంటారో, వారికి వ్యతిరేకంగా నేను ఉండకూడదు అన్న దాని పైన యోసేపు దృష్టి లేదు. కానీ దేవుడు నన్ను గూర్చి ఏమనుకుంటాడు, దేవుడు నా పైన ఎలాంటి దృష్టి కలిగి ఉంటాడు, దేవుడు నన్ను ఎలా చూస్తూ ఉన్నాడు, మనుష్యులు మనల్ని ఎలా చూస్తూ ఉన్నారు, నా బంధువులు నన్ను ఎలా చూస్తూ ఉన్నారు, నా తల్లిదండ్రులు ఎలా చూస్తూ ఉన్నారు, నన్ను నేను జాబ్ చేసే చోట నా అధికారులు, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నా క్లాస్మేట్స్ ఎలా చూస్తున్నారు అన్న దానిని బట్టి నీవు జీవిస్తూ ఉన్నావా? దేవుడు నిన్ను ఎలా చూస్తూ ఉన్నాడు అన్న దాన్ని బట్టి చూస్తూ ఉన్నావా? దేవుడు నీ పైన ఎలా దృష్టి కలిగి ఉన్నాడు అన్న దాన్ని బట్టి చూస్తూ ఉన్నావా? యోసేపు అయితే దేవుడు నా పైన దృష్టి కలిగి ఉన్నాడు, దేవుడు నన్ను ఆయన నడిపిస్తూ ఉన్నాడు, ఆయన దర్శనాన్ని ఇచ్చాడు, అలాగే ఒక చోటకు ఆయన నన్ను తీసుకువెళ్ళబోతూ ఉన్నాడు అన్న దృష్టి కలిగి యోసేపు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.